మీ ఫేవరెట్ హీరోని కలిసి ఒక ఫోటో కూడా షేర్ చేశారు. సో ఆయనతో ఏమైనా సినిమా తీస్తున్నారా అని వచ్చి అంటే ఉంటుందా సార్? లేదు అది ఆయనతో తీయాలని అందరికీ ఉంటుంది బేసిక్, కానీ అది నేను దాని గురించి అని కాదు. జస్ట్ అంటే చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు, ఆయన ఫ్యాన్గా ఉన్న వాళ్ళు. సో సడన్ అయితే 25 years అయితే మేబీ ఎక్కడో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంటుంది ఆయన సినిమాలో రావడానికి. అది నాకు ఆ సబ్కాన్షియస్ ఉంటుంది. ఐ థాట్ ఐ షుడ్ మీట్ హిమ్ బస్. నాకు అది నేను ఆయన ఒక రీజన్, ఇన్స్పిరేషన్ అని నేను నాకు ఎవరిని కలవాలా 25 years అంటే ఆయనే ఫస్ట్ వ్యక్తి అనుకున్నాను నేను. దట్టు డాలర్ డ్రీమ్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కుబేరా లాంటి వరకు వచ్చారు సార్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ మేకింగ్లో అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కదా సార్ ఈ జర్నీ? అంటే నేను పర్సనల్గా నా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కానీ అదేం పెద్ద మారలేదు. బికాజ్ నా వాయిస్ ఫిల్మ్స్ సపోజ్ టు బి ఒక వాయిస్ అనుకుంటాను నేను. వాట్ చెప్పాలనుకుని చెప్తా వచ్చాను. చాలా మారిన సినిమాలు అప్పటి నుంచి. అంటే అప్పుడు లైక్ ఆ సినిమాకి స్ట్రగుల్ అవ్వడము, ట్రై చేయడము, ప్రొడ్యూసర్ లేకపోవడం, డిస్ట్రిబ్యూటర్ లేకపోవడం, అన్నిటి నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క సినిమా అందరికి నచ్చి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఒక స్థాయిని ఇచ్చారు. ఇప్పుడు 25 years ఆఫ్ మై జర్నీలో ఐ థింక్ ఒక యునీక్ స్టేటస్ ఇచ్చారు నాకు తెలుగు ఆడియన్స్. దట్ అదే మీరు అన్నట్టు కూల్ మూవీస్, సమ్ మంచి మూవీస్, రిలాక్స్డ్గా ఉంటాయో లేకపోతే సెన్సిటివ్గా ఉంటాయో, ఏదో సంథింగ్ దట్ దే లైక్ అబౌట్ మై మూవీస్, అది ఆ స్థాయి ఇచ్చి కంటిన్యూ అన్నట్టు అని చెయ్యి ఇట్లాంటి మూవీస్ అన్నట్టు అనిపిస్తుంది నాకు 25 years. సో ఐ థింక్ నేను ఎంత చేశాను, ఏం సినిమాలు చేశాను అంటే హౌ దే యాక్సెప్టెడ్ ఇట్. ఇట్లాంటి వేరియస్ అంటే మాస్ మూవీస్, పెద్ద హీరోలు, వేరే వెరైటీ ఆఫ్ స్టోరీస్ చేసే దీంట్లో నాకు ఒక పేజ్ ఉందన్నమాట. సో కేటాయించినందుకు ఐ థింక్ ప్రేక్షకులుగా అయితే రియలీ ఫీల్ ఆబ్లిగేటెడ్ టు దెమ్. ఆ స్థాయి నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ.